వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అండగా ఉంటది, భవిష్యత్తులో అండగా ఉంటదని ఖచ్చితంగా చెప్పగలం. ఆ దాడి వెనకాల ఎవరున్నారో ఆ టిఎన్ఎఫ్ అధ్యక్షులు మొత్తం విజువల్స్ ఉన్నాయి కదమ్మా. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాళ్ళు వేసింది కాదు, కోడిగుడ్లు వేసింది కాదు, అన్ని విజువల్స్ అన్ని ఛానల్స్ లో వచ్చినాయి. పోలీసులపై దౌర్జన్యం, మరి దౌర్జన్యం ఎవరు చేశారు? ఆ విజువల్స్ కూడా మనం చూసాం కదా, ఎవరి పైన దౌర్జన్యం చేశారు అనేది. మేడం, టిఎన్ఎఫ్ అధ్యక్షుడు, తెలుగుదేశం టిఎన్ఎఫ్ అధ్యక్షుడు రాయి వేసినటువంటి విజువల్స్ అన్ని కూడా వచ్చినాయి కదా మీకు. మళ్ళీ నేను అంబటి రాంబాబు ఏం చేశారు? ఆ విజువల్స్ కూడా ఉన్నాయి కదా. అంబటి రాంబాబు ఇట్లా పోలీసుల్ని తోసేశారు, మరి ఎవరు దౌర్జన్యం చేశారు? తోశారు. రాయి వేసాడా? చూపించండి ఒక వీడియో. రాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తోసేయడము అనేది దౌర్జన్యం కాదు అమ్మా. దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు, దీని ప్రకారం కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోమన్నారు. శిరీష గారు గుడ్ మార్నింగ్. ఏ అధికారిని ప్రశ్నించినా లేకపోతే ఏ అధికారిని అడ్డగించినా చట్ట ప్రకారం కేసులు పెట్టుకోమను, మేమేం దాన్ని కాదంటలేదే. కానీ రాయి వేసింది ఎవరు, కోడిగుడ్లు వేసింది ఎవరు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? వారితోటి ఎందుకని మీరు అంటే మీ పార్టీ వాళ్ళు కాబట్టి, మీ నాయకులు కాబట్టి, ఆ బురదంతా మీకు అంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేశారని అంటే అయిపోయింది ఇంకా. రైట్ రైట్ ఏమంటారు శిరీష గారు? గుడ్ మార్నింగ్. శ్రీదేవి మేడం, ముందుగా మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ మార్నింగ్. మేడం, ముందుగా చిన్నపరెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఆయన చెప్పిన దానికి ఒక రాజధాని రైతుగా, అమరావతి అజిటేషన్ 1631 రోజులు చేసిన మహిళగా, జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి బలైన బాధితురాలిగా నేను మాట్లాడదలుచుకున్నాను. రాజధాని రైతుల వాళ్ళు అంబటి రాంబాబు, అక్కడికి వచ్చిన వాళ్ళ మెయిన్ థింగ్ అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, పేర్ని నాని, లేలా అప్పిరెడ్డి గారు, ఇంకా సమ్ అదర్స్ మీన్స్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైతే రౌడీలు గుండాలు ఉన్నారో వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు. వాట్ అబౌట్ దేవినేని అవినాష్ మేడం? రౌడీయా గుండానా? పోలీసులు పట్టుకొని అక్కడ చూస్తే గంగ వెంకటేశ్వర గారి మీద గుంటూరులో, నిన్న చూస్తే పెన్నుమాకలో పోలీసులు పట్టుకొని ఎగబడి మరి తోసిన మాజీ మంత్రి చెప్పుకోవడానికి సిగ్గుసైటు. మాజీ మంత్రి ఎవరు మేడం? రౌడీనా గుండానా? చంద్రబాబు నాయుడు స్వయాన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని లకారాలతో మాట్లాడిన వ్యక్తి రౌడీనా గుండానా? ఫస్ట్ దీనికి